వార్తలకు స్వాగతం. భాగ్యనగరం కాదిది, బాధల నగరం. సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి సంబంధిత అధికారులు 1,00,000 ప్రశ్నలు అడిగి ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు సృష్టించి సంవత్సరాల పాటు ఆఫీసుల చుట్టూ తెప్పించుకుంటారు. రాష్ట్ర రాజధాని నగరంలో అడ్డగోలుగా విల్లాలకు అనుమతులు ఎలా ఇస్తున్నారు? కోట్లాది రూపాయలు పెట్టి స్థలాలు కొని వందల కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో కట్టే విల్లాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఎందుకంటే సామాన్యులు వారు అడిగినంత ఆమ్యామ్యాలు ఇవ్వరు. అదే విల్లాలు కట్టేవారు అడగక ముందే ఆమ్యామ్యాలు సంబంధితులకు ముట్ట చెబుతారు. వెంటనే ఆగమేఘాలతో వారు అడిగిన అన్ని అనుమతులు ఇచ్చేస్తారు. ఆ విల్లాలకు వెళ్లే దారులన్నీ రహదారులైతాయి. అధికారులు అప్పుడు ఆలోచించరు. వారిచ్చిన ముడుపుల మత్తు దిగిన తర్వాత ఈ విల్లాలకు సంబంధించిన మురుగునీరు ఎక్కడికి పోతుంది, వర్షం కురిస్తే ఆ నీరు ఎక్కడికి ఎలా పోవాలి అని అయిన తర్వాత ఆ నీరు పోవడానికి మార్గాలను వెతుకుతారు అధికారులు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సొసైటీలో స్టేటస్ కోసం కోట్లాది రూపాయలు పెట్టి విల్లాలు కొంటారు. కొనేప్పుడు ఆలోచించరు జనం. ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు అందరూ కూడా వారి వారి యొక్క గమ్యానికి చేరలాక అనేక ఇక్కట్ల పాలవుతున్నారు. మీరు చూడండి, వాహనాలు ఎక్కడికక్కడికి నిలిచిపోయావు. త్వరలో దయచేసి జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ నీటిని బయటకు మళ్లిస్తారని ఇక్కడ ప్రజలు జిహెచ్ఎంసీ అధికారులను కోరుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రజెంటు ఎటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరు కూడా కనిపించట్లేదు. నీరు నదిలా ప్రవహిస్తుంది. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులకి గురవుతూ వారు బాధని వారు వెలిగించుకుంటున్నారు. మరి ఇక్కడ చూడండి, తెల్లాపూరు రోడ్డుకి ఇరువైపులా అన్నీ కూడా కోట్లాది రూపాయల విల్లాసు కొనుగోలు చేసి నివసిస్తున్న విల్లాల్లో ప్రజలు ఉంటున్నారు. కానీ వారికి ఎటువంటి సౌకర్యం కూడా లేదు. మరి విల్లాస్ కట్టేటప్పుడు బిల్డర్లు కూడా మరి వారు ఒక వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. కానీ మరి తర్వాత విల్లల్లో జాయిన్ అయిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రజలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి ముందుగానే అధికారులు సహాయం తీసుకొని రోడ్ల మీద నిలవకుండా నీరుని కూడా బయటకు వెళ్ళే మార్గాన్ని కూడా వీళ్ళు ఆలోచన చేసి విల్లాస్ని నిర్మించినట్లయితే వారు కట్టిన విల్లాస్ కూడా మంచి డిమాండ్ ఉండేది. కానీ ఈ రోజున వారు స్వార్థం కోసం వాళ్ళు విల్లాస్ కట్టుకున్నారు. కానీ పాపం అందులో నివసించే ప్రజలకు మాత్రానికి బయటికి రావటానికి కానీ బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళటానికి కానీ మార్గం లేకుండా వారు అక్కడే వాళ్ళ విల్లాస్కే వాళ్ళు గృహ నిర్బంధం లాగా ఉండటం జరుగుతుంది. మరి ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు వాళ్ళ గోడుని ఎల్లపిస్తున్నారు. ఈ విధమైన సిచ్యువేషను రికార్డు స్థాయిలో మన నగరం నలుమూలలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ నగరాన్ని హైదరాబాద్ నగరం భాగ్యనగరం కాబట్టి ఈ నగరంలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండటానికి సరైన వసతులు కల్పించాలని జిహెచ్ఎంసీ అధికారుల్ని మరి ప్రజలు కోరుతున్నారు. లోవ్ న్యూస్ 24/7.